హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పుదీనా పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. అలాగే ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 6 లేదా 7 తెల్లగడ్డపాయలు కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి, పెద్ద కట్ట తీసుకొని ఈ విధంగా ఒలిచేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పైన ఏమైనా డస్ట్ లేదా క్రీములు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆకుకూరలు ఎప్పుడైనా సరే సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకొని పుదీనా మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఈ పుదీనా అంతా ఫ్రై అయితే మనకి పచ్చివాసన అనేది లేకుండా పచ్చడి అనేది కమ్మగా వస్తుంది. దానికోసమని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది కాస్త చల్లగా అయ్యేంత వరకు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ టమోటా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ టమోటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో బాగా మగ్గడం వల్ల టమోటా ముక్కలు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గనిచ్చుకుందాం. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. లైట్గా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేది త్వరగా మెత్తగా అయ్యి మగ్గిపోతాయి మనకి. దానికోసమని లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఆయిల్లో మగ్గనిచ్చుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి మనకి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు లైట్గా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి టమోటాలో కూడా పులుపు ఉంటుంది కదా, కాబట్టి చింతపండు లైట్గా మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేస్తే మరీ పుల్లగా అయిపోతుంది పచ్చడి మనకి. కాబట్టి లైట్గా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇది కూడా ఒక 1 మినిట్ పాటు ఇలా మగ్గనిచ్చి స్టవ్ ఆపేసి ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి పౌడర్ లాగా ఫస్ట్ మిక్సీకి వేసుకుందాం. ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం వేయించుకున్న పుదీనా మళ్ళీ అదే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఈ పుదీనా పచ్చిమిర్చి యాడ్ చేసి అలాగే చింతపండు టమోటా అంతా వేయించుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టేశాను. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి. మీకు పోపు పెట్టడం ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. నాకు పోపు పెట్టడం కంటే ఇలా తినడమే ఇష్టము. దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.